తిరుమల అంటే ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి ప్రసాదం లడ్డు. శ్రీవారి భక్తులకు ప్రతి నెల 1 కోటి లడ్డూలకు పైగా టీటీడీ విక్రయిస్తోంది. అంత ప్రాశస్త్యం కలిగిన లడ్డు రుచి నాణ్యత పెంచేందుకు గతం నుంచి ప్రయత్నాలు జరిగాయి. లేటెస్ట్ గా ప్రస్తుత ఈవో శ్యామలారావు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు శ్రీవారి ప్రసాదం లడ్డూను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. తీసుకువెళ్లిన లడ్డూను బంధువులు, స్నేహితులు, కావాల్సిన వారికి పంచడం జరుగుతుంది. స్వామివారి దర్శనార్థం ప్రతి నెల 20 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రతి భక్తుడు సరాసరి 5 లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. అంటే దాదాపు 1 కోటికి పైగా లడ్డూలను తయారు చేస్తోంది టీటీడీ. వాస్తవానికి శ్రీవారి ఆలయంలో మహంతుల కాలం వరకు అంటే 1933కి పూర్వం బూందీనే ప్రసాదంగా పంపిణీ చేసేవారని సమాచారం. టీటీడీ ఏర్పడిన తర్వాత 1958లో శ్రీవారి ఆలయంలో లడ్డూని ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభమైంది. 2005లో బూందీ పోటీని ఆలయం వెలుపల ఏర్పాటు చేసింది. దీంతో బూందీని, పాకాన్ని ఆలయం వెలుపల తయారు చేసి వాటిని తిరిగి ఆలయంలోని పోటులోకి కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించింది టీటీడీ. దీంతో రోజుకు 3 నుంచి 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేసే సామర్థ్యాన్ని సాధించింది టీటీడీ. 2022లో అదనపు బూందీ పోటీ ఏర్పాటుతో 5 లక్షల లడ్డూల తయారీ జరుగుతోంది. మరోవైపు నకిలీ లడ్డూ విక్రయాలను అడ్డుకునేందుకు 2008లో స్వామివారి లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ స్టాండర్డ్స్ ఇండికేటర్ గుర్తింపు దక్కించుకుంది. లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా గతంలో అనేక ప్రయత్నాలు చేసింది టీటీడీ. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో వాటిని పక్కన పెట్టి తిరిగి పాత విధానాన్నే కొనసాగిస్తోంది. తాజాగా టీటీడీ ఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు లడ్డూ ప్రసాదం రుచిని పెంచాలని భావించి ఆ దిశగా అడుగులు వేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. గత విధానాలకు భిన్నంగా ఈవో శ్యామలరావు ప్రయత్నిస్తున్నారు. లడ్డూ ప్రసాదం రుచి పెరగాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలని లడ్డూ తయారు చేసే పోటు కార్మికులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారి సూచనతో నాణ్యమైన ముడిసరుకులు వినియోగిస్తే లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి పెరుగుతుందని సూచించడంతో ఆ దిశగా ప్రయత్నం చేయమని ఆదేశించారు ఈవో శ్యామలరావు. దీంతో ఇప్పుడు లడ్డూ రుచి, నాణ్యతలో ఎలాంటి మార్పులు వస్తాయా అన్న ఆతృత భక్తుల్లో వ్యక్తమవుతోంది.